హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను సజ్జపిండితో చాలా ఈజీగా దోశ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది ఫెర్మెంటేషన్ చేయని అవసరం లేదనమాట. ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాము. అందులో నేను ఒక బౌల్ అంతా సజ్జపిండి వేసుకుంటున్నాను. దీన్ని మనం జల్లించుకుందాం అనమాట. అలాగే దాంతోపాటు ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేస్తున్నాను అనమాట. ఆ రెండింటిని కలిపి జల్లించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక చిన్న క్యారెట్ ముక్క, పచ్చిమిర్చి ఒక 2, అలాగే మెంతికూర వేస్తున్నాను అనమాట. మీరు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్, ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని ఇలా సన్నగా చాప్ చేసి నేను చాపర్లో వేసేస్తున్నాను. అయితే ఫైన్గా అయిపోతుందని, మీరు కావాలి అంటే నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని పిండిలో వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అనమాట. అలాగే కొద్దిగా వాము వేస్తున్నాను. చాలా కొంచెం వేస్తున్నాను. ఇది డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది. అలాగే కొన్ని నువ్వులు, ఒక 1/4 టీ స్పూన్ అంతా నువ్వులు వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/4 అంతా పెరుగు యూజ్ చేస్తున్నాను దీన్ని కలపడానికి. ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే మీరు మజ్జిగ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. నేను ఇంకో 1/4 కప్పు వాటర్ పడ్డాయి నాకు. సో ఇలా దోశపిండిలా కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇద్దాము. పిండి కొంచెం నానిపోతుంది. ఇప్పుడు పిండి నానిపోయిందనమాట. ఇందులోకి నేను కొద్దిగా 1/4 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్. బేకింగ్ సోడా లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. అలా కూడా మంచిగా వస్తాయి సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దోశ చేసుకునే పెనం పెట్టుకుందాము. అది కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని నేను ఒక 2 గరిటెలు వేస్తున్నాను. వేసి దోశలాగా మనం చేసుకోవాలన్నమాట. దోశలాగా చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక నేను ఇందులో పైన కొంచెం నువ్వులు వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి పైన మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే మంచిగా స్టీమ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది ఆవిరికి అనమాట. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే పైన ఇలా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాం ఒక సైడు. కింద కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం 2 వైపులా ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఇవ్వడానికి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ దోశ. దీన్ని మీరు ఏ పచ్చడితో అన్నా సర్వ్ చేసుకోవచ్చు. నేను లంచ్ బాక్స్లోకి ఇస్తున్నాను అండ్ టమాటా పచ్చడితో నేను సర్వ్ చేశాను అనమాట. ఇలా చేసుకుంటే హెల్తీ దోశలు ఎక్కువ టైం లేకుండా చాలా తొందరగా అయిపోతాయి. Thanks for watching. Please subscribe to my channel. Bye.